గురుగారు, దేవాలయం అనే పదానికి నిర్వచనం ఏమిటి? దేవాలయ ప్రాధాన్యత ఏమిటి? దేవానాం దేవస్య ఆలయం ఇది దేవాలయం అని దేవాలయానికి నిర్వచనం. భగవంతుడు నివాసం ఉండేటువంటి ప్రాంతం. ఈ ఆలయాలలో ఉన్నటువంటి దైవాన్ని రెండు రకాలుగా మనం తెలుసుకోవాలి. ఒకటి స్వయం వ్యక్తము, ఇంకొకటి ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితంలో మానవీయాలు, సైద్ధాలు, దైవీయాలు అంటూ మూడు రకాలు ఉన్నాయి. దేవతలు ప్రతిష్ఠించినటువంటి మూర్తులు, సిద్ధపురుషులు ప్రతిష్ఠించిన మూర్తులు, మానవ ప్రతిష్ఠితాలు. అద్భుతమైన ఈ దేవాలయాన్ని గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరం ఈనాడు కనబడుతుంది. ఎందుకంటే దేవాలయము ఒక శక్తి కేంద్రం. మంత్ర తంత్ర ఉపాసనా కార్యక్రమాలు తెలియని సామాన్యుడు దేవాలయానికి వచ్చి ఆ భగవద్ దర్శనంతో శక్తిని పొంది తన కోరికను నెరవేర్చుకోవచ్చు. భగవంతుణ్ణి అర్చించటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఒకవేళ తీరని కోరికను ఆ స్వామికి నువ్వు నివేదన చేస్తే అది తీరుతుందా లేదో కూడా నీకు తెలియజెప్పేటువంటి బుద్ధిని ఆ స్వామి నీకు ప్రసాదిస్తాడు. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెబుతుంది శాస్త్రం. దేహమే దేవాలయం, దానిలో ఉన్న చైతన్యమే ఆ దేవం. నీ అజ్ఞానం అనేటువంటి నైర్మల్యాన్ని పోగొట్టుకుంటూ భగవంతుడే నేను, అందరిలో ఉన్న చైతన్యం ఆ భగవత్ స్వరూపమే అన్న భావన నీలో పెంచుకోగలిగినప్పుడు అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. ధ్వజో జీవితం ఉచ్యతే అంటూ ఆలయాన్ని ముందర ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని గురించి తెలియజేస్తారు. ఎందుకు ధ్వజస్తంభం జీవితంగా అభివర్ణింపబడిందంటే, దేవతలు ఆలయంలో ఉన్న దేవతామూర్తిని అర్చించాలన్న సంకల్పం కలిగినప్పుడు ఆకాశ మార్గాన వచ్చి ధ్వజస్తంభం ద్వారా భూమండలం మీదకి వచ్చి అక్కడ ఉన్న తీర్థంలో స్నానం చేసి ఆ క్షేత్ర అధిదేవతను ఆరాధిస్తారు. మనం కూడా ఈ దేహం అనే దేవాలయంలో ఆ దేవతామూర్తుల యొక్క ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న భావనతో ఆ దైవమే నేను అన్నటువంటి ఆలోచనతో స్వామిని అర్చించగలిగితే ఆ దేవతలంతా మనను కరుణిస్తారు, మన కోరికలు తీరుస్తారు.